హాయ్ ఫ్రెండ్స్, టెట్ 2 డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. బౌద్ధ విద్యా విధానానికి సంబంధించినటువంటి కాలం వచ్చేసి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 2వ శతాబ్దం వరకు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. ఈ గౌతమ బుద్ధుని యొక్క బోధనలు వచ్చేసి ఏమంటారంటే త్రిపిటకాలు అంటారు. అదేవిధంగా బుద్ధుడు 4 మహాసత్యాలను కూడా ప్రబోధించాడు. ఆ 4 మహాసత్యాలు వచ్చేసి ప్రపంచమంతా దుఃఖమయం. ఈ దుఃఖానికి కారణం ఏమిటంటే కోరిక. ఈ కోరికలను నివారిస్తే మనకున్నటువంటి దుఃఖాన్ని నివారించవచ్చు. ఈ కోరిక నివారణకై మనం అష్టాంగ విధానాన్ని పాటించాలి. అష్టాంగ విధానం అని చెప్పారు కదా. అష్టాంగ విధానం అంటే సమ్యక్ దృష్టి కానీ, సమ్యక్ వాక్, సమ్యక్ జీవనం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ కర్మ, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ సమాధి. బౌద్ధ విద్య యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి సార్వజనీన ప్రాథమిక విద్య అని చెప్పవచ్చు. నెక్స్ట్, బౌద్ధ విద్యా విధాన కాలానికి సంబంధించినటువంటి విద్యా కేంద్రాలను ఆరామాలు, మఠాలు, విహారాలు అని పిలిచేవారు. ప్రముఖ విద్యాలయాలు వచ్చేసి నలంద, తక్షశిల, నాగార్జునకొండ, అమరావతి, వల్లభ, విక్రమశీల మొదలైనవి. ప్రముఖ విద్యాలయమైనటువంటి నలంద విద్యాలయాన్ని కుమారగుప్తుడు స్థాపించాడు. ఎక్కడ అంటే బీహార్ రాష్ట్రంలో. అమర్త్య సేన్ నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఈ తక్షశిల అనే తక్షశిల ఆయుర్వేద విద్యకు, లలిత కళలకు, ధనుర్విద్యలకు కేంద్ర స్థానంగా ఉండేది. బౌద్ధ విద్యా విధానంలో విద్య యొక్క ప్రారంభ వయసు వచ్చేసి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు నిండిన వ్యక్తికి పబ్బజ అనే ఉత్సవం జరిపి పాఠశాలలో చేర్పిస్తారు. అదేవిధంగా ముగింపు వయస్సు వచ్చేసరికి 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల తర్వాత ఉపసంపద అనే ఉత్సవంతో బౌద్ధ కాలం నాటి విద్యా విధానం ముగుస్తుంది. అంటే బౌద్ధ విద్యా విధానంలో విద్యాకాలం వచ్చేసి 12 సంవత్సరాలు అని చెప్పవచ్చు. పబ్బజ అనే ఈ పదం పాలీ భాషకు సంబంధించింది. పాలీ భాషలో పబ్బజ అంటే ముందుకు నడపడం లేదా వెళ్ళడం. ఈ పబ్బజ జరిగిన వారిని ఏమంటారంటే సమనేరులు అంటారు. బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయులు 2 రకాలుగా ఉండేవారు. ఒకటి ఉపాధ్యాయులు, రెండవది ఆచార్యులు. 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా ఎన్నిక కావాలంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాలు సన్యాసి అయి ఉండి సకల శాస్త్రాల్లో పండితుడై ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అతనికి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఒక వ్యక్తి ఆచార్యుగా ఎంపిక కావాలంటే 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. తాను బోధించే విషయంలో అంటే బోధనా విషయంలో పట్టు, జ్ఞాపక శక్తి అతను కలిగి ఉండాలి. ఈ ఉపాధ్యాయులు కానీ ఆచార్యులు కానీ నెలకు 2 సార్లు ఉపాధ్యాయులు సమావేశాలు జరిగేవి. ఆ రోజులు ఏంటంటే అమావాస్య, పౌర్ణమి. తర్వాత బౌద్ధ విద్యా విధాన కాలంలో స్త్రీలకు కూడా విద్యా సౌకర్యం ఉండేది. చదువుకున్నటువంటి స్త్రీ అంటే విద్యావంతురాలైనటువంటి స్త్రీని విదూషి అనేవారు. స్త్రీలకు నూలు తీయడం, వడకడం, దుస్తుల తయారీ, చిత్రకళ, శిల్పకళ అనేవి మొదలైనవి పాఠశాలల్లో విద్యాలయాల్లో నేర్పేవారు. బోధించేటటువంటి భాష పాలీ భాష. నెక్స్ట్ వన్, బోధించేటువంటి అంశాలు వచ్చేసి బుద్ధుని నీతి సూత్రాలు, గణితం, వ్యవసాయం, తర్కం, వ్యాకరణం, ఛందస్సు, సైనిక శిక్షణ, విలువిద్య, శరీర ధర్మశాస్త్రం, ఆయుర్వేదం మొదలైనవి. బోధించే పద్ధతులు వచ్చేసి వాచిక పద్ధతి, మౌఖికం, ఉపన్యాస పద్ధతి, తార్కిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, సంభాషణ పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి. అదేవిధంగా 3R కూడా నేర్పించేవారు. 3R అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం.